చిన్నజీయర్ స్వామి వారిని అని ఒక భక్తుడు అడిగాడు ఓ ప్రశ్న. ఏమన్నా నేను చిన్నప్పటి నుంచి అలా పూజలు చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయండి అని చిన్నజీయర్ స్వామి వారిని. ఆయన స్పష్టంగా చెప్పాడు, నాయన నువ్వు ఎంతసేపు పూజలు చేస్తున్నానంటున్నావు కానీ నువ్వు చేసే కర్మల గురించి నువ్వేం ఆలోచించట్లేదే. నువ్వెందుకు ఆ పాపాలు చేసావు, ఆ తప్పులు చేసావు, అధర్మంగా వ్యవహరించావు, మరి నీ జీవితం బాగోలేదంటే ఎలా బాగుంటుంది? నువ్వు చేసింది అనుభవించాలి కదా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చాలా ఇంపార్టెంట్. చాలామంది యొక్క మూఢనమ్మకం ఏంటంటే పూజల్ని బట్టే నా జీవితం, క్రిస్టియన్స్లో ప్రార్థన బట్టే జీవితం ఆధారం అంటాను నేను. నీకు ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు చిన్నప్పటి నుంచి ప్రార్థనలు చేస్తున్నావు, నీ జీవితం బాగుందా అంటే నీ వయసు పెరిగే కొద్దీ నీ కష్టాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మరి ఎందుకు నీ జీవితం ఇలా ఉంది? నువ్వు ప్రార్థనలు రోజు చేస్తుంటే పోవాలి కదా, ఎందుకు పోవట్లేదు కష్టాలు అంటే? ఎందుకు పోవట్లేదు అంటే వాడు చేసుకున్న కర్మలు. ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళి కోడిని తినేస్తారు. ఏమవుతుంది? కోడిని తిని మేకని తిని చుట్టూ ఉన్న వాటిని ప్రేమించమని ఆయన చెప్తే చుట్టూ ఉన్న వాటిని ప్రేమగా కోసుకుని తినారు. అది వీళ్ళు ప్రేమించడం. ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. దేవుణ్ణి పూజించడం కాదు, దేవుడు చెప్పింది ఆచరించడం, అది ముఖ్యం. పూజిస్తే నీ జీవితం బాగోదు, దేవుడు చెప్పింది ఆచరిస్తే నీ జీవితం బాగుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే పూజించడం తేలిక, దేవుడు చెప్పింది ఆచరించడం చాలా కష్టం. మామూలు కష్టమా?